హలో బాగి, ఎలా ఉన్నావు? బావున్నా హర్ష, నువ్వెలా ఉన్నావు? బావున్నాను. పెళ్లికి పిలవడానికి కూడా గుర్తురాని నేను సడన్గా గుర్తొచ్చానంటే ఖచ్చితంగా నాతో ఏదో పని పడే ఉంటుంది. అరే ప్లీజ్ రా. ఫ్రెండ్స్ ఎవరికి కాల్ చేసినా ఒక్కటే మాట, మమ్మల్ని పెళ్లికి పిలవలేదు, మేము హర్ట్ అయ్యాం, ఫీల్ అయ్యాం అంటున్నారు. నా పెళ్లి జరుగుతున్నట్టు నాకు కూడా తెలియదురా. ఇంక నేనెలా అందరినీ పిలుస్తా? ఆ? నీ పెళ్లి ఎలా జరిగిందో కరుణ మొత్తం చెప్పిందిలే. ఇంతకీ పనేంటో చెప్పు. ఒక నెంబర్ లొకేషన్ ట్రేస్ చేయాలి. అంత పెద్ద మిలిటరీ ఆఫీసర్ని ఇంట్లో పెట్టుకుని నాకు ఫోన్ చేసేవేంటి బాగి? ఆయన అడిగితే రూల్స్ రెగ్యులేషన్స్ అని లేట్ చేస్తారు. నాకు ఆ లొకేషన్ ఎక్కడుందో వెంటనే కావాలి. సరే, నెంబర్ పంపించు, కనుక్కుంటాను. పంపించేశా. నీ లొకేషన్ యాక్సెస్ కూడా తీసుకుంటున్నాను. సరే సరే, నేను కొడైకెనాల్లో ఉన్నాను. నేను పంపిన నెంబర్ కూడా కొడైకెనాల్లోనే ఉందేమోనని నా డౌట్. ఒకవేళ కొడైకెనాల్లోనే ఉంటే ఆ లొకేషన్ నాకు కావాలి. సరే, కనుక్కుని కాల్ చేస్తాను. సరే సరే. అక్క, మీరు కానీ కొడైకెనాల్లో ఉంటే లొకేషన్ కనుక్కొని డైరెక్ట్ గా వచ్చి మీ కళ్ళ ముందు నిల్చుంటా. ఇన్ని రోజులు ఎందుకు కలవకుండా తప్పించుకున్నారో మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతా.